ఫుట్బాల్ ప్రపంచ కప్ 2026 టోర్నీ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది స్పెయిన్. అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో బెల్జియంపై 2-1 గోల్స్ తేడాతో గెలిచింది. దీంతో టోర్నీలో బెల్జియం ప్రయాణం ముగిసి ఇంటిబాట పట్టింది. స్పెయిన్ కు చెందిన మికెల్ మెరినో ఫుట్బాల్ చరిత్రలో ఎవరూ సాధించని ఒక అద్భుతాన్ని సాధించారు. 85వ నిమిషంలో బెల్జియం డిఫెన్స్ ను ఛేదించి 2 నిమిషాల వ్యవధిలో గోల్ చేశాడు. పోర్చుగల్ తో జరిగిన రౌండ్ ఆఫ్ 16 లో 91వ నిమిషంలో కీలకమైన గోల్ సాధించి 1-0తో విజయం సాధించాడు. ఈ వరుస గోళ్లతో మెరినో ప్రత్యామ్నాయంగా 2 వేర్వేరు నాకౌట్ దశల మ్యాచ్లలో గెలుపు గోల్ సాధించారు. ఇక అలా వరల్డ్ కప్ చరిత్రలో తొలి ఆటగాడయ్యాడు. మరోవైపు 4వసారి క్వార్టర్ ఫైనల్ చేరిన బెల్జియం కూడా ఈసారి గ్రూప్ దశలో అజేయంగానే నిలిచింది. ఇక నాకౌట్ తొలి రౌండ్ మ్యాచ్ లో 3-2తో అటు సెనెగల్ను ఓడించి బెల్జియం ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఆతిథ్య అమెరికాను 4-1 తేడాతో చిత్తు చేసింది. కాగా 2010లో ఫుట్బాల్ ఛాంపియన్ స్పెయిన్ తాజా ప్రపంచ కప్ లో లీగ్ దశలో సూపర్ ఫామ్ కొనసాగించింది. గ్రూప్ దశలో ఆడిన 5 మ్యాచ్ల్లో 4 గెలిచి 1 మ్యాచ్ ను డ్రా చేసుకుంది. అంతేకాదు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకునే క్రమంలో ప్రత్యర్థి జట్లను ఒక్క గోల్ కూడా చేయనివ్వని ఒకే ఒక్క జట్టుగా నిలిచింది.